ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తన సత్తా చాటే పనిలో ఉన్నట్లు అర్థమవుతుంది. పుష్ప 1 సినిమాతో వచ్చిన క్రేజ్ తర్వాత ఆయన స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. పుష్ప 2 ది రూల్ దేశవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొడుతూ 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా అల్లు అర్జున్ ని ఇండియన్ సినిమా టాప్ హీరోగా ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సౌత్ నుండి నార్త్ వరకు దేశవ్యాప్తంగా అతని స్టైల్, డైలాగ్స్, నటనపై భారీ స్థాయిలో చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి బన్నీ మరోసారి పనిచేయనున్నారని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ కన్ఫర్మ్ కావడం అనేది ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ లా మారింది. నెక్స్ట్ సినిమాలో అల్లు అర్జున్ పాత్రను పూర్తిగా డిఫరెంట్ షేడ్ లో డిజైన్ చేశారట. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ ను ట్రై చేయబోతున్నారు. ముఖ్యంగా కార్తికేయుని కథ ఆధారంగా ఈ సినిమా ఉండనుందని చెప్పుకుంటున్నారు. శివుడి కుమారుడిగా పేరుగాంచిన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు, తన తండ్రి పరమేశ్వరుడిని తిరిగి కలవడానికి సాగించిన ప్రయాణం ఎలా సాగింది అనే పాయింట్ చుట్టూ కథ నడవనుందని సమాచారం. అల్లు అర్జున్ ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఈ క్యారెక్టర్ కు పూర్తి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా పూర్తి స్థాయిలో విభిన్న నేపథ్యం ఉండే ఈ కథపై త్రివిక్రమ్ ఫోకస్ పెట్టినట్లు టాక్. ఇదే నిజమైతే బన్నీ కెరీర్ లో బెస్ట్ చిత్రంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కథపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారికంగా ప్రకటన రాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే గనుక ఫైనల్ అయితే త్రివిక్రమ్ ఓ పాన్ ఇండియా లెవెల్ స్క్రిప్ట్ ను ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పటికే అలా వైకుంఠపురం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు ఈ పౌరాణిక నేపథ్యంలో మరో లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని ఊహాగానాలు అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ కు కూడా ఈసారి కాస్త కొత్తదనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయితే బన్నీ కెరీర్ లోనే అత్యంత హైప్ ఉన్న సినిమాగా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ పౌరాణిక కథే అయితే త్రివిక్రమ్ స్టైల్లో దానిని మోడ్రన్ టచ్ లో మలచడం ఖాయం. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది, ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి అన్నది చూడాలి.